హలో ఫుడీస్, చూస్తూనే సమ్మర్ వెళ్ళిపోయి మాన్సూన్ కూడా వచ్చేస్తుంది. మీకు నా అలాగే వేడివేడి అన్నంలో ఏదైనా స్పెషల్గా చేసుకుని వర్షాకాలంలో తినాలనిపిస్తుందా? అయితే పెళ్ళిళ్ళలో చేసే స్పెషల్ కళ్యాణ రసం నా స్టైల్లో చేసి చూపిస్తాను, ఫాలో అయిపోండి. ఈ రసాన్ని కొందరు కళ్యాణ రసం అని, కందికట్టు అని, కట్టుచారు అని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. పేరేదైనా ప్రాసెస్ మాత్రం ఇదే. దీనికి ఒక చిన్న గ్లాస్ కందిపప్పు తీసుకొని నీట్గా కడిగి ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ రేషియోతో వాటర్ పోసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత ఆ పప్పుని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని 2 స్మాల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు, దానిలో కొద్దిగా తక్కువగా జీలకర్ర, 6 నుంచి 7 మిరియాలు, 2 ఎండుమిరపకాయలు వేసి దోరగా వేయించాలి. వేయించిన దినుసులు చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీలో తర్వాత 6 to 7 పొట్టు తీయని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ వేయాలి. ముందే వెల్లుల్లిపాయలు వేస్తే పౌడర్ ముద్దగా అయిపోతుంది. ఆ తర్వాత నిమ్మకాయ సైజంత చింతపండు కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఇందాక తీసుకున్న మిక్సీ జార్లోనే 2 పెద్దగా కోసిన టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసి ప్యూరీలాగా చేసుకోవాలి. మనం ఉడికించిన పప్పు పక్కన పెట్టుకున్నాం కదా, అది మెత్తగా మెదుపుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయి వేడయ్యాక నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు. మా పిల్లలకి నెయ్యి అంటే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ నెయ్యి తాలింపు పెట్టాను. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అవి వేగాక 4 నుంచి 5 దంచిన వెల్లుల్లిపాయలు వేశాను. ఇవన్నీ వేగాక మనం ఇందాక పక్కన పెట్టుకున్న ప్యూరీ వేసి అది పచ్చివాసన పోయేంత వరకు కాస్త మరగనిచ్చి, అది మరుగుతున్నప్పుడు 1 కప్పు చింతపండు పులుసు పోసి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, పసుపు, మనం ఇందాక దంచి పెట్టుకున్న రసం మసాలా పొడి కలిపి మూత పెట్టి కాసేపు తెరలనివ్వాలి. ఫైనల్గా మనం మెదిపి పెట్టుకున్న కందిపప్పు వేసి కన్సిస్టెన్సీ సెట్ అయ్యేలా వాటర్ కలిపి పైనుండి కొన్ని పచ్చిమిరపకాయ చీలికలు వేసి కాసేపు మూత పెట్టి ఒక్క ఉడుకు రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లండి. అంతేనండి, ఎంతో టేస్టీ కళ్యాణ రసం రెడీ అయిపోయింది. ఈ రసం వేడివేడి అన్నము, నెయ్యి, మినపప్పడం కాంబినేషన్లో తింటే అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్ టు లంచ్ బాక్స్ అండ్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ.